ఈరోజు బెట్టింగ్ వ్యవహారం పైన హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి ప్రముఖ సినిమా యాక్టర్కి అందరికీ నోటీస్ ఇచ్చారని చూశారు. ఇది నిజంగానే కళామ తల్లి చాలా పవిత్రమైంది. పవిత్రమైన కళామ తల్లికి సేవ చేస్తున్న వాళ్ళు నిస్వార్థంగా చేయాల్సిన పని లేదు. డబ్బులు సంపాదించుకోవచ్చు, తప్పేం లేదు. గతంలో ఉన్నటువంటి అల్లూరు రామనారాయణ లాంటి వాళ్ళు కూడా నేను పనిచేశారు. అంటే కళామ తల్లి ద్వారా వచ్చేటువంటి పాపులారిటీ, దాంతో డబ్బులు వస్తున్నాయి మీకు. అలాంటప్పుడు ఒక చీప్ సాహిత్యం లేదా చౌకబారి ప్రకటనల ద్వారా డబ్బుల కోసం కక్కుర్తిపడి ఇట్లాంటి బెట్టింగ్ వాటిల్లో మీరు పాల్గొనడం అనేది చాలా విచారకరం. ప్రజలు చాలామంది సామాన్యులు ఒక లీడింగ్ సినిమా యాక్టర్ చెప్పినప్పుడు నిజం అనుకుంటారు. ఎందుకంటే కళామ తల్లి మీకు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఒక లీడింగ్ యాక్టర్ కాబట్టి మీరు చెప్పింది నమ్ముతారు జనం. మిమ్మల్ని ఉపయోగించుకొని ఈ బెట్టింగ్లను ఉపయోగించుకోవడంతో పాటు తర్వాత ఈ బోగస్ రియల్ ఎస్టేటు, బోగస్ బంగారం వ్యాపారం, ఆ రకరకాల పద్ధతుల్లో సినిమా యాక్టర్లు దాని మీద చేస్తూ ఉన్నారు. దీనిలో కొంతమంది ఏమంటారు, తెలియక చేశానని చెప్పేసి ఒక ఆయన అంటున్నాడు. చట్టపరంగా ఉంది కాబట్టి నేను చేశాను అంటున్నాడు. ఏం చట్టం? పనికిమాలిన చట్టం. చట్టం వేరు, నైతికత వేరు. గుట్కా కూడా ఇది ఆహార వస్తువులు ఇది ఒకటని చెప్పేసి ఒక పనికిమాలిన జడ్జిమెంట్ ఒకటి వచ్చింది. దాని దృష్టిలో పెట్టుకొని పాన్ పరాక్ ఇవన్నీ తయారు చేసి అమ్మేస్తూ ఉన్నారు. చాలా హీనాతిహీనమైనటువంటి పాన్ పరాక్ లాంటి వాటికి కూడా సినిమా యాక్టర్లు అడ్వైజ్ చేస్తున్నారు. దాన్ని తిని ఎంజాయ్ చేస్తారు పనికిమాలిన వాళ్ళు. దీన్ని చూసినప్పుడు సాంఘిక అరాచకంతో కూడుకున్నటువంటిది, సాంఘిక హింసతో కూడుకున్నది, అనైతిక విలువతో కూడుకున్నటువంటి అంశాలపైన మీరు ఎందుకు మీ పాపులారిటీ ఉపయోగిస్తున్నారు? కేవలం డబ్బులు అంటే మీకు డబ్బులు ఇచ్చారు కదా, జనం సపోర్ట్ చేశారు, మీకు డబ్బులు ఇచ్చారు, ప్రతి సినిమా యాక్టర్ బ్రహ్మాండంగా అనుభవిస్తున్నారు. కొంతమంది సినిమా యాక్టర్ రిటైర్ అయిన వాళ్ళు మామూలు యూట్యూబ్లో యాక్ట్ చేసుకుంటున్నారు, సీరియల్స్ యాక్ట్ చేసుకుంటున్నారు. చేసుకోండి, అనేక సీరియల్స్ వస్తున్నాయి, దాన్ని చేసుకొని పోయి ఎందుకు పాడుపుత్రులు పని చేస్తున్నారు? ఇప్పుడు దాకా జనం చేత మెప్పించబడి ఇలాంటి చేస్తున్నప్పుడు ఎంతమంది ఆత్మహత్య చేస్తున్నారు బెట్టింగ్ నహర్. నేను ఎవరో నాకు ఫోన్ చేశాడు, సార్ మీరంతా ఆన్లైన్ రమ్మి ఆడతారని చెప్తా కొడతా చెప్పాడు. గుర్తుపడి సమాజాన్ని చెడగొట్టబాకండి, యువతని చెడగొట్టబాకండి, సమాజ కాలుష్యం చేయబాకండి. దయచేసి చెప్తా ఉన్నాను, ఇప్పుడు దాకా మీరు చేసింది అయితే ఏదో పనిష్మెంట్ ఇస్తా తెలియదు, గవర్నమెంట్ తగిన పనిష్మెంట్ ఇవ్వాల్సింది. భవిష్యత్తు ఇట్లాంటివి ప్రత్యక్షంగానో పరోక్షంగానో పర్మిషన్ ఒప్పుకోకూడదు. ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం అనేక లొసుగులు ఉన్నాయి. సార్ ఇప్పుడు జనాలకు వీళ్ళు ప్రచారం చేస్తేనే వాటన్నిటి ఉపయోగించే పరిస్థితి ఉంది సార్. సోషల్ మీడియా ద్వారా కావచ్చు, లేదంటే ఇతర సెల్ ఫోన్ల ద్వారా వాళ్ళంతా వాడుతూనే ఉన్నారు కదా సార్. అది కూడా వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వచ్చేటువంటి ప్రచారం కానీ, ఫోన్ ద్వారా వస్తున్నటువంటి ప్రచారం కానీ, నేను చెప్పా కదా, నేను నాకే ఫోన్ చేశాడు సార్, నాకు తెలియదా వాడికి, సార్ బెట్టింగ్లు ఇది చేస్తారా సార్, తర్వాత ఆన్లైన్ రమ్మీనా, ఆన్లైన్ రమ్మీ సార్ అంటే చెప్పుదా ఒకటాన్ని మళ్ళీ ఫోన్ చేస్తాను చెప్పాను. వస్తుంటాయి, వాటిపైన కంట్రోల్ ఉండాలి. ఈ గవర్నమెంట్కి ఎక్కడెక్కడో వాగేవాళ్ళందరినీ తీసి అరెస్ట్ చేస్తున్నారు. ఊరికి కొత్త వాగుతారు చూడు, ఆ వాగేవాళ్ళనే కేసు పెడతారు గవర్నమెంట్ శాఖ, ఏపీ గవర్నమెంట్. చేతలతో పనిచేశారు చూడు, అనేక క్రిమినల్స్ యాక్టివిటీస్, మనీ లాండరింగ్, మాఫియా గ్యాంగ్స్, మైన్స్ మాఫియా, లిక్కర్ మాఫియా, హత్యలు, ఇవన్నిటికి పోవడంలే. కేవలం ఆ పోసాని ఇది వాగాడంట, ఇంకోటి ఇంకేది వాగాడంట, వాగిన దాని కేసు పెడుతున్నారు. ఇప్పుడు వాగాడమ్మ పైన మీకు కేసు పెట్టడం కాదు, ఆచరణలో ఎవరైతే క్రైమ్ చేస్తున్నారో, ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారో, ఏమని 2 days శాండ్ మాఫియా జరుగుతూ ఉంది, లిక్కర్ మాఫియా జరుగుతూ ఉంది. వాటిపైన మీరు యాక్షన్ తీసుకోకుండా ఎవరో అన్నారంటే అది కాదు. కానీ అయితే సోషల్ మీడియా యాక్షన్ తీసుకోవాలి. సోషల్ మీడియా అతీతం కాదు, పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు, దానిపైన కూడా చర్యలు తీసుకుని పడుతుంది. బెట్టింగ్ని కొన్ని రాష్ట్రాల్లో అనుమతించడం, కొన్ని చోట్ల చట్టపరమైన వెసులుబాట్లు ఉండడం, దాన్ని ఆసరా చేసుకుని ఇవన్నీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఒక చట్టం బెట్టింగ్ని నిషేధించేదేమన్నా డిమాండ్? అదే చట్టం అంటే మన భారతదేశంలో ఏ చట్టం పెట్టినా దాన్ని డొంకలు పోసేటువంటి ఒక సందు పెట్టారు. మీరు భూ సంస్కరణ చట్టం పెట్టారు, దాన్ని చాలా సందులు పెట్టారు, ఎక్కడ నష్టం జరగలేదు.